హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మీ బ్యాంక్ అకౌంట్ని ఆధార్కి ఎలా లింక్ చేయాలి, అంటే డీబీటీ ట్రాన్స్ఫర్ కోసం ఎలా లింక్ చేసుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో దీనికి సంబంధించి వీడియో చేశాను, కానీ అయితే వాళ్ళు ఫ్రెష్గా యాడ్ చేయడం అలా చేశారు. కానీ ఒక పాత బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే బ్యాంక్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అని అడిగి కొంతమంది చాలా డౌట్స్ అడిగారు. ఆల్రెడీ బ్యాంక్ లింక్ అయి ఉండి వేరేది మార్చుకోవాలంటే ఎలాగా, ఇంకా ఉన్న బ్యాంక్ని డిలీట్ చేసి కొత్త బ్యాంక్ని యాడ్ చేయాలా, లేదంటే సేమ్ బ్రాంచ్తోటి వేరే బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయాలంటే దాన్ని ఎలా చేయాలి అనే దాని గురించి కూడా కొన్ని డౌట్స్ అయితే అడిగారు. ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో అది ఎలా యాడ్ చేయాలి, అంటే కొత్త బ్యాంక్ అయితే ఎలా యాడ్ చేయాలి, ఒకవేళ ఆల్రెడీ యాడ్ అయిన బ్యాంక్ అకౌంట్ని ఎలా మార్చుకోవాలి, ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే దాన్ని లైవ్ ఎగ్జాంపుల్లో మీకు చేసి చూపిస్తాను. సో ఇప్పుడు అందుకోసం ఏం చేయాలంటే ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. మొబైల్ అయినా సరే, ల్యాప్టాప్ అయినా సరే, కంప్యూటర్ ఎక్కడైనా సరే. నేనైతే ప్రజెంట్ ఇది మొబైల్లో అయితే రికార్డ్ చేస్తున్నాను, ఆల్రెడీ మీ సిస్టంలో చేసి చూపించాను. సో ఇప్పుడు దీనికోసం ఏం చేస్తాను, సెర్చ్ బార్లో, గూగుల్ సెర్చ్ బార్లో NPCI అని చెప్పి టైప్ చేసుకోండి. అలా వచ్చింది కదా, ఫస్ట్ లింక్ ఉంది కదా, ఈ లింక్ని సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేస్తే మీకు ఈ రకంగా వచ్చింది. సో ఇందులో కన్జ్యూమర్ అని ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా, ఈ కన్జ్యూమర్ సెర్చ్ చేయండి. ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని చెప్తుంది కదా, బేస్ అని, ఇది సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేసినప్పుడు ఈ రకంగా వచ్చింది, హోమ్ పేజ్ వచ్చేది అనమాట. ఇలా ఉంటుంది మీకు. వెల్కమ్ టు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని చెప్తున్నాను కదా. సో ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేస్తే ఇలా హోమ్ పేజ్, ఆధార్ సీడింగ్, డీసీడింగ్, అకౌంట్ డీటెయిల్స్, ఇలా ఆధార్ మ్యాప్ స్టేటస్, మ్యాపింగ్ హిస్టరీ. ఈ ఆధార్ సీడింగ్, డీసీడింగ్ ఏంటంటే మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి యాడ్ చేయాలనుకుంటున్నారా, డీసీడింగ్ చేయాలా, అంటే డీల్ చేయాలనుకుంటున్నారా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసరికి అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ చేసి సబ్మిట్, ఇక్కడ క్లిక్ మార్క్ ఉంది కదా, క్లిక్ చేసి ఇక్కడ కింద కనిపిస్తున్న క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయాలి. ఒకవేళ మీకు మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చింది, ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేయాలనుకుందాం అనుకోండి, ఈ అకౌంట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేస్తే అకౌంట్ డీటెయిల్స్ అనేది వస్తాయి, ఏ అకౌంట్ లింక్ అయింది అనేది. అలా కాకుండా ఆధార్ మ్యాప్ స్టేటస్ చూసుకోవాలన్నా సరే ఇక్కడ చూడండి, ఆధార్ మ్యాప్ స్టేటస్ అంటే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ అని ఎంటర్ చేసి చెక్ స్టేటస్ అని కొడితే లింక్ అయిందా లేదా, ఒకవేళ లింక్ అయితే ఏ బ్యాంక్ లింక్ అయింది అనేది చూపించింది. నెక్స్ట్ మళ్ళీ హోమ్ పేజ్ ప్రెస్ చేయండి. ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ చూసుకోవాలనుకుంటే సేమ్ దానికి కూడా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు 6 డిజిట్స్ ఓటీపీ కనిపిస్తుంది, పిన్, ఈ 6 డిజిట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఎంటర్ చేసిన చెక్ స్టేటస్ ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఏం చేయాలంటే, నేను వేరే బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఉన్న బ్యాంక్ అకౌంట్ కాకుండా వేరే బ్యాంక్ని యాడ్ చేయాలనుకున్నాను కదా, దానికోసం ఈ ఆధార్ సీడింగ్, డీసీడింగ్ ఉంది కదా, సెలెక్ట్ చేయండి, సెకండ్ ఆప్షన్. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నేను ఇప్పుడు సీడింగ్ చేయాలనుకుంటున్నాను, అంటే వేరే బ్యాంక్కి చేయొచ్చు. సో దానికి సీడింగ్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు సీడింగ్ సెలెక్ట్ చేయాలి. సీడింగ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏ బ్యాంక్ని యాడ్ చేయాలనుకుంటున్నారు అని అన్నది. సో దానికోసం నేను ఏం చేస్తాను, ప్రజెంట్ నేను ఇప్పుడు సపోజ్ నాది యూనియన్ బ్యాంక్ అయితే యాడ్ అయ్యింది. సో దానికోసం నేను స్టేట్ బ్యాంక్, ఇప్పుడు నేను స్టేట్ బ్యాంక్కి మార్చుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేశాను. ఫ్రెష్ సీడింగ్ మూమెంట్ సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్, మూమెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్. ఇందాక అడిగారు కదా, అదే బ్యాంక్లో నుంచి వేరే అకౌంట్కి మార్చుకోవాలంటే ఇప్పుడు SBI ఉందండి, ఆల్రెడీ SBI ఉంది, వేరే SBI అకౌంట్కి మీకు రెండు SBI అకౌంట్లు ఉంటే దాన్ని ఎలా మార్చుకోవాలన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సేమ్ SBI అకౌంట్ నుంచి వేరే SBI అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఒక బ్యాంక్ నుంచి నాది ఇప్పుడు ప్రజెంట్ యూనియన్ బ్యాంక్ కాబట్టి యూనియన్ బ్యాంక్ నుంచి SBI బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. వన్ మూమెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్, ఇది సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ చేయాలి. అదే అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ మార్క్ చేయాలి. క్లిక్ మార్క్ టైప్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాని ఇక్కడ ప్రెస్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయాలి. సబ్మిట్ ప్రెస్ చేస్తే మీకు నెక్స్ట్ ఓకే ప్రాసెస్ చేయాలా అని అడుగుతుంది. సో అప్పుడు మీరు ప్రాసెస్ అని చెప్పేసి ఓకే అని ప్రెస్ చేయాలి. ఓకే అని ప్రెస్ చేస్తే అది మ్యాపింగ్కి ప్రాసెసింగ్ అవుతుంది. తర్వాత మీకు చూపిస్తాను, నేను ప్రాసెస్ చేసి నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ చూడండి, ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్ అని చెప్పొచ్చింది, స్టేటస్ సక్సెస్.
రిజల్ట్ వచ్చినట్లయితే కింద యువర్ ఆధార్ సక్సెస్ఫుల్లీ రీసీడెడ్ ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ అని చెప్పి అకౌంట్ నెంబర్ వచ్చింది. అంటే ఈ అకౌంట్ యూనియన్ బ్యాంక్ నుంచి ఎస్బీఐ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయిందని చెప్పి రీసీడెడ్ అయిపోయిందనమాట. అంటే ఇప్పుడు నా అకౌంట్ అనేది మారింది. స్టేటస్ చెక్ చేసుకోవాలంటే కూడా ఇప్పుడు ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. ప్రెజెంట్ అయితే ఇది ప్రాసెస్ అనేది సక్సెస్ అయింది. మీకు లాస్ట్లో ఇలా వస్తేనే కంప్లీట్ అయినట్టు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సర్వర్ ఇష్యూ వల్ల అది ప్రాసెసింగ్ అని చెప్పి వస్తుంది, తర్వాత ఆగిపోతుంది, తర్వాత ఏం ముందుకు వెళ్ళట్లేదు, ఏమైందని కూడా రిజల్ట్ కూడా రావట్లేదు. సో అలాంటప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేసి ట్రై చేసుకోవాలి. అది అని చెప్పేసి వదిలేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూ వల్ల ఏంటంటే అది ఏమైందో స్టేటస్ తెలియట్లేదు. సో అలాంటప్పుడు మీరు అనేది దాని ప్రాసెస్ని మళ్ళీ రిఫ్రెష్ వెబ్ బ్రౌజర్ కావాలంటే క్రోమ్ హిస్టరీ ఒకసారి డిలీట్ చేసి ఆ 1 అవర్ది లేదంటే 15 మినిట్స్ది డిలీట్ చేసి మళ్ళీ ట్రై చేసుకోండి. సేమ్ ప్రాసెస్ ఖచ్చితంగా వర్క్ అవుద్ది. ఇప్పుడు నాకు ఎలా మారిందో సేమ్ అలాగే ఇప్పుడు స్టేటస్ చెక్ చేయడం అలాగే చెబుతాం. సో మళ్ళీ హోమ్ ప్రెస్ చేయండి. సేమ్ అందులో నుంచి ఇప్పుడు ఆధార్ మ్యాప్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్. ఆధార్ మ్యాప్ స్టేటస్ కన్స్యూమర్ ఎన్పిసిఐకి వచ్చి ఎన్పిసిఐ నుంచి కన్స్యూమర్, తర్వాత భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్, ఆ తర్వాత ఇక్కడ ఆధార్ మ్యాప్ స్టేటస్ అన్నది కదా ఇది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసి చెక్ స్టేటస్ ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయగానే మీకు వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఎంటర్ చేస్తాను. సో చూడండి ఆధార్ మ్యాప్ స్టేటస్, ఆధార్ నెంబరు, మ్యాపింగ్ స్టేటస్, ఇక్కడ బ్యాంక్ నేమ్ చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లాస్ట్ అప్డేట్ స్టేటస్, మ్యాండేట్ ఫ్లాగ్, మ్యాండేట్ సెప్టెంబర్, మ్యాండేట్ డేట్ ఎన్ని వచ్చినాయి చూసారు కదా. సో ఈ రకంగా మీది ఇలా మారిపోద్ది అనమాట. సక్సెస్ అయిందని చెప్పి ఇందాక వచ్చింది కదా, సక్సెస్ అయిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మనం ఇప్పుడు చెక్ చేసాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ రకంగా మీరు మీ అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రాసెస్, మీ ఆధార్కి బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకునే ప్రాసెస్, చేంజ్ చేసుకునే ప్రాసెస్. అంటే మీరు చేంజ్ చేయాలన్నా సరే లింక్ చేయాలన్నా సరే ఇదే ప్రాసెస్. సీడింగ్ అనమాట, భారత్ ఆధార్ సీడింగ్ ద్వారానే మీరు ఈ అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఫైనల్గా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.